ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము దేవుని పాదాల దగ్గర నేర్చుకునే మరొక పాఠము దేవుని కృప. దేవుని కృప అనేది మనకి ఎంతో విలువైనది. దీని కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మాట అంటే కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు నాయన. అయ్యా, ఈ చిన్న వీడియోలో నా ప్రభువా నీ కృపను గురించి అయ్యా నీకు టూకీగా నేర్చుకోవడానికి కావలసిన సహాయమును దయచేయండి. అయ్యా, ఈ వాక్యంలో నీ జీవమును నింపి వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప పలు సందర్భాల్లో మనకి కనబడుతుంది. దేవుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 12వ వచనము 9వ వచనము ఈ రెండిట్లో అంటే 9, 10, 11, 12 ఈ 4 అధ్యాయాల్లో మీకు దేవుని యొక్క ఉన్నతమైన కృపల గురించి రాయబడి ఉంది. కృప అంటే ఏంటి? గ్రేస్. దేవుని యొక్క గ్రేస్ అంటే దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమను పలు సందర్భాల్లో దేవుని మన ఎడల అద్భుతంగా కనపరుస్తాడు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఎడల ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నువ్వు నిరాశలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, నువ్వు నిందల పాలైనప్పుడు ఒక రకంగా ఉంటుంది, నువ్వు బంధువుల చేత స్నేహితుల చేత అవమానాలు పొందినప్పుడు ఒక రకంగా ఉంటుంది. దేవుడు నిన్ను ఏ సమయంలో అయినా సరే చెయ్యి పట్టుకొని నిన్ను ఇడవకుండా పట్టుకుంటాడు. ఆయన కృప అంత మంచిది. ఎందుకు? ఆయన గొప్ప కాపరి. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ఆయన. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ప్రతిరోజు వేకువనే లెగవండి, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ మీరు ప్రార్థన చేయండి, వాక్యము చదవండి. దేవుని యొక్క స్వరమును మీరు వినినప్పుడు దేవుడి యొక్క కృపను మీరు ఎలా పొందుకోవాలి, ఎలా అనుభవించాలి, ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ అపవిత్రతల నుంచి ఎలా బయటపడాలనేది దేవుడు నీకు చక్కని జ్ఞానమునిస్తాడు, చక్కని వివేకమునిస్తాడు, చక్కని కృపనిస్తాడు. ఈ కృపను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే నువ్వు రానున్న కాలంలో భ్రష్టురాలుగా అవుతావు. అదే దేవుడు చెప్పింది, ఈ నా మాటలు విని గైకొని వాడు ధన్యుడు, ఈ నా మాటలు విను ఆచరించేవాడు ధన్యుడు అనే దేవుని వాగ్దానాలు నువ్వు తీసుకొని దేవుని కొరకు నువ్వు బ్రతకడానికి అడుగు ముందుకేస్తే ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కృపలో నిన్ను భద్రపరిచి ప్రతి అవసరత, ప్రతి అక్కర నీ 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 జీవితంలో ఆయన నెరవేర్చడానికి సిద్ధ మనసు గలవాడే ఉన్నాడు. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలి కోరుచు వందనాలు. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. బిడ్డలు విన్న ప్రతి వాక్యము నాయన వాళ్ళ హృదయాల్లో నీరు కట్టండి, ఫలింపు దయచేయండి, ఆత్మీయంగా బలపరిచి నీ కృపలో స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.